అన్న మీ పేరు? రమేష్. రమేష్. అన్న ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరో ప్రచారం తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తా అంటున్నారు. మనకు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఆల్రెడీ ఒక పునాదన వేసిన దాన్ని అడ్డబిడ్డని చేసేసి క్యాపిటలే లేకుండా అయిపోయింది. ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉన్న తర్వాత ఫ్రీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం లేకుండా డైరెక్ట్ ఫ్రీ బీస్ పెట్టేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ అనేది ఒకటి ఫౌండేషన్ అనేది ఉండాలి. మనీ అనేది రావాలి. క్యాపిటల్ నుంచి వస్తుంది. ఏదైనా ఒక స్టేట్కి హార్ట్ లాంటిది. సో దాన్ని అది కాకుండా ఏదో ఫ్రీ బీస్ పెట్టుకుంటూ పోతుంటే ఇక అది ఎప్పుడు కడతారు? ఫస్ట్ అది లేదు, అది పెద్ద మైనస్ అన్నది. నవరత్నాల పథకాలు అందరికీ అందే అంటారా? నాకైతే డౌటే. అదేదో పెద్ద యూజ్లెస్ అని అనుకుంటున్నాను. అండ్ దానికన్నా పెద్ద యూజ్లెస్ అంటే ఇది ఏమో ఉంది కదా, దాని పేరు వాలంటీర్స్, అదొక యూజ్లెస్. ఏం చెప్తారు మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి? వాలంటీర్స్ ఎవరినో తీసుకొచ్చి ఈయన వాలంటీర్ 5,000 అని అడిగితే ఏం బాగుంటుంది? అతను వేరే సిటీకి వెళ్ళి ఇచ్చినా లేదా ఇంకేదైనా బిజినెస్ చేసుకున్నా మంచిగా సంపాదిస్తాడు. అదే 5,000 రూపీస్కి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? అండ్ ఒక గవర్నమెంట్ టు పబ్లిక్కి ఆఫీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నేను ఎంఆర్ ఆఫీస్కి పోతా. అట్లాంటి దానికి ప్రతి చిన్న చిన్న పథకాలకు కూడా వాలంటీర్ ఉండాలి అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలాగ ఉన్నాయి? ఆయన్నే గెలవాలి. ఫ్రాంక్ చెప్పాలంటే నేను లాస్ట్ టైం గెలుస్తా అనుకున్నా, గెలవలేదు. లాస్ట్ టైం 2 చోట్లలో ఓడిపోయిండు. ఈసారి ఒక్క చోటన గెలిస్తే చాలా నేను అనుకుంటున్నాను యాజ్ జనసేన ఫ్యాన్. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రత్యర్థులకు కూడా సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలాగ ఉన్నాయి మంగళగిరి నుంచి? ఏపీ పాలిటిక్స్ అనేవి ఎట్లుంటాయంటే ఎవడు ఏం గెస్ చేయలేడు. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఏమైంది, పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చినా బాగా పబ్లిక్ వచ్చింది. లాస్ట్కి 2 ప్లేస్లలో కూడా కొట్టింది. ఇప్పుడు దాని గురించి మనం కామెంట్ చేయలేం. ఒకవేళ గెలిస్తే మాత్రమే టీడీపీ వాళ్ళ డాడీని చూసి కానీ ఇంతకుముందు 5 ఇయర్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి, అంటే 5 ఇయర్స్ పాలనను చూసి ఇది రావద్దని చేస్తాడు తప్ప ఆయన కోసం అన్నట్టు తక్కువ ఛాన్సెస్. అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి మోసం చేశారని చెప్పేసి చాలామంది యువత అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాలంటే అక్కడ పోస్టులు, వేకెన్సీస్ అన్నీ ఉండాలి. ఫస్ట్ ఒకటి ఇప్పుడు సిటీలో చేసే ఎంప్లాయీస్ ఒక సిటీ ఉందనుకోండి, అందులో 100 మంది వర్క్ చేస్తే ఒక ప్రతి డిస్ట్రిక్ట్కి 10 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఏది లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తీసిండు, ఓకే చేసిండు, రిక్రూట్మెంట్ చేసుకుండు, అలా కరెక్ట్ పొజిషన్ లేదు, పోస్టింగ్ లేదు, ఏమీ లేకుండా వేస్ట్ కదా. సో జాబ్ క్యాలెండర్ తీసింది కరెక్టే, కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఉండాలి ఫస్ట్. ఇంకా అంటే జీపీఎఫ్ పెట్టిండు, సిపిఎస్ తీసేసి. సో ఫస్ట్ ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ ఉండి ఫ్రీ బీస్ తీసేసేయాలి. ఫ్రీ బీస్ ఇస్తేనే ఏదైనా ఒక స్టేట్ పైకి వస్తుంది, లేదంటే కష్టం. అలాగే మద్యపానం నిషేధం అని చెప్పేసి మాట తప్పారు. ఇంకొకటి ఏంటంటే కల్తీ మద్యం ఎక్కువగా చాలామంది తాగేసి చాలామంది చనిపోయారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇది ఎట్లుందంటే నేను ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన, అరే మొత్తం నావే ఉండాలి, వేరే ప్రోడక్ట్స్ ఏది నడవదు అని చెప్పి అన్నీ బ్యాన్ చేసి నా ఓన్ బ్రాండ్స్ తీసినట్టే ఉంది. దాని బదులు బ్యాన్ చేయకపోవడమే బెటర్. లేదంటే గవర్నమెంట్ అనేది చేంజ్ కావాలి, పాతవన్నీ రావాలి, లేదంటే కొత్తది అసలుకే పోవాలి. పాతది రాకుండా పర్లేదు, కొత్తది పోవాలి. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అయితే పోతేనే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే అది అవి కంట్రోల్ చేసుకోలేరు కదా ఆల్కహాల్కి ఒకసారి అడిక్ట్ అయినప్పుడు. సో పాత బ్రాండ్స్ తీసుకురావాలి, లేదంటే అసలు ఆల్కహాల్ మొత్తం కంప్లీట్గా బంద్ చేయాలి. లైక్ గుజరాత్, బీహార్ ఇట్లా చేసుకోవాలి. అలాగే కొత్తగా మన రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మీరు ఏమైనా కొత్తగా అబ్జర్వ్ చేస్తారా? పాత మేనిఫెస్టోలో ఉందని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారుగా. అయితే ఇక మేనిఫెస్టో అయితే చూడలేదు. ఇప్పుడు ఎవ్వరు వచ్చినా ఏం చేసినా కానీ ఫస్ట్ ఏపీ అప్పులు తీర్చాలి, క్యాపిటల్ కట్టియాలి, ఉన్నదాన్ని సరి చేసుకోవాలి. ఇక మేనిఫెస్టో తెచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పడం న్యూసెన్స్, నాన్సెన్స్. అది ఇప్పుడు లేని పైసలు ఎక్కడి నుంచి పెడతాం? ఇప్పుడు ఇంట్లో ఖర్చు చేయాలంటే ఉండాలి కదా. సో మేనిఫెస్టో నేను చూడలేదు, ఆయన చూసినా కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. ఫస్ట్ అయితే క్యాపిటల్ తెచ్చుకోండి అని అంటాను అంతే. ఈసారి ఏపీలో మార్పు అయితే రావాలని కోరుకుంటున్నారు. రాకపోతే ఏం లేదు. ఇప్పుడు పంజాబ్కి ఇన్ని కోట్ల అప్పు ఉంది, ఈ దీనికి ఇన్ని కోట్లు అప్పు ఉంది అని చదువుకోవడంగా ఏపీకి క్యాపిటల్ కూడా లేదు, ఇన్ని కోట్ల అప్పు వచ్చేసింది అని ఒక కొత్త న్యూస్. ఇక అప్పు వచ్చేస్తే అప్పు పెరుగుతూ ఉంటుంది, ఏం ఉండదు. ఇంకా ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటికి వీటికి పెడుతున్నారంట కదా, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక పబ్లిక్ ఆడ పూర్ అయిపోతారు, గవర్నమెంట్ రిచ్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ఉన్న మెయిన్ లీడర్స్. ఈసారి ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి? ఆ దృష్టిలో 30 కూడా రాకపోవడం బెటరు. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాయలసీమ ప్రాంతం ఇక అక్కడ ఏదో ఉంటుంది కదా, అక్కడ లోకల్ పాలిటిక్స్ 40 to 50 వస్తాయి అనుకుంటున్నా, కానీ 30 కూడా రాకుండా ఉంటే చాలా బెటర్. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు? మీన్స్ ఆల్ ఓవర్ ఇండియానా లేదంటే ఇక్కడ ఏపీ? 175లో మినిమం 100, 110 వస్తే కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. మీన్స్ ఎంతైనా ఇది హంకు గవర్నమెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో 100, 110 అబవ్ ఉంటేనే బాగుంటుంది. సరే అయితే కన్ఫర్మ్గా మార్పు రావాలని కోరుకుంటున్నాను.
మార్పు రావాల్సిందే, ఇంకా కోరుకోవడం కాదు, ఇక అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. ఇంకో మార్పు రాలేదనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ చూడకపోవడం బెటర్. ఇంకా పాలిటిక్స్ ఆ టీవీ చూసి హెడ్ఏక్ తెచ్చుకోవడం తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ.